వెల్కమ్ బ్యాక్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డ్స్కి ఒకవైపు అప్లై చేసుకునేటువంటి సమయం వచ్చింది. రేషన్ కార్డ్స్ రాబోతున్నాయి. అయితే మీ సేవా సెంటర్లో అప్లై చేసుకుంటున్నారు. 50 రూపాయలు ఇస్తే సరిపోయేదానికి 200 రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎక్కడ అప్లికేషన్ పెట్టినా కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తున్నటువంటి క్రమం అయితే కనిపిస్తోంది మీ సేవా సెంటర్స్ ముందు. ముఖ్యంగా వీటికి సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వివరాల ప్రకారం ఇది నిరంతర ప్రాసెస్ అని చెబుతున్నప్పటికీ ప్రజల్లో ఆందోళన, ముఖ్యంగా ఇది ఇప్పటితో అయిపోతుందేమో, ఇప్పుడు కాకపోతే మళ్ళీ రాదేమో అన్నటువంటి టెన్షన్స్తో పెద్ద ఎత్తున మీ సేవా సెంటర్స్ దగ్గర వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ఒకవైపు సెంటర్ల దగ్గర దందా అని చెప్పొచ్చు. 50 రూపాయలతో పోయేదానికి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. మాట్లాడదాం, గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ఈవెన్ ప్రజలు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది అప్లై చేసుకునే విధానానికి సంబంధించి. మరి కాసేపట్లో మనకు అటు కాంగ్రెస్ నుంచి కూడా గెస్ట్ జాయిన్ అవుతారు. ఇటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు ఉన్నారు. అదేవిధంగా కిషోర్ పోరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో కాంగ్రెస్ నేత మానవతరాయ్ గారు జాయిన్ అవుతారు. రాకేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ లో ఉన్నటువంటి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, అదే విధంగా రాయ్ గారికి, జ్యోత్స్న గారు, మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్తే అండి. ఇప్పుడు రేషన్ కార్డ్ కి ముఖ్యంగా చెప్పాలంటే ఇది అంటే ఇక్కడ అప్లికేషన్ లో డబ్బులు తీసుకోవడం ఇదంతా సెంటర్స్ కు సంబంధించింది. కానీ ప్రభుత్వాన్ని ఒకవైపు రేషన్ కార్డు ఇక ఇద్దాము అనేది కృత నిశ్చయంతో ఉన్నారు, ఖచ్చితంగా ఇచ్చి తీరాలన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి అప్లై చేసుకోమని చెబుతున్నారు. బట్ దాన్ని కూడా విపక్షాలు తప్పుపడుతున్నాయి అనేది. మేడం, అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు. అంటే కాంగ్రెస్ పాలనలో ప్రకటనలు ఉంటాయి కానీ పనులు జరగాయని చెప్పేసి తీసుకున్న సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు 14 నెలల కాలం గడిచిపోయిందండి. 14 నెలల కాలం గడిచిపోయిన తర్వాత ఇంకా రేషన్ కార్డు ఇస్తారా ఇయ్యరా, అప్లై చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నా అంటే, ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నట్టు. అండ్ అది బోంగా మొన్న ఎలక్షన్ కమిషన్ కు వీళ్ళు ఏమైనా అఫిడవిట్ దాఖలు చేశారంటే, కొత్త రేషన్ కార్డులు మేము ఇవ్వట్లేదు, ఓన్లీ రేషన్ కార్డులు ఏవైతున్నాయో దానిలో సవరణలు చేస్తున్నాం తప్పితే మేము కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వట్లేదు అని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేసిందండి. అంటే దీని ద్వారా మీకు ఏమర్థం కావాలి, ఇది కొత్త రేషన్ కార్డులది కాదు, ఇది ఇస్తున్నది ఓన్లీ ఆ రేషన్ కార్డులలో సవరణలు. ఒక బాబో పాపో పుట్టింది కొత్తది, పుట్టిరు వాళ్ళని యాడ్ చేయడం, లేకపోతే అమ్మాయి పెళ్లి అయిపోయింది, లేకపోతే ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ భార్యను యాడ్ చేసుకోవడం, లేకపోతే ఆ పాత కార్డులకి తీసేయడం, ఇంతకు తప్పితే కొత్త రేషన్ కార్డు కాదు మేడం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నా అంటే, వాళ్ళ మీద చాలా దుష్ప్రచారాలు చేశారు, మేము ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 6,44,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అది మీరు చెప్పింది కాదు. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ దాని గురించి చెప్పడం జరిగింది. కావాలంటే ప్రభుత్వ వెబ్సైట్ లో అది ఉంది, తీసుకోమని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఇప్పుడు ఒక రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఒక కొత్త ఇల్లు కట్టలేదు, ఒక కొత్త పెన్షన్ శాంక్షన్ కాలేదు, అండ్ ఒక కొత్తది వీళ్ళ స్కీమ్ కూడా అమలు కాలేదు. ఏమన్నంటే ఏం చెప్తారా అంటే ఉచిత బస్సు అని చెప్తారు. ఉన్న ఆర్టీసీ బస్సులను తగ్గించేసి ప్రైవేట్ సంస్థలకు బస్సులను ఇస్తూ ఉచిత బస్సు అని ఒకటి మాత్రమే చెప్తారు. ఇక మిగతా ఏమన్నా జరుగుతున్నాయంటే ఏవి జరిగినటువంటి దాఖలాలు లేవు. కానీ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని పథకాలను రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి. రైతు బంధు రద్దయిపోయింది, రైతు బీమా రద్దయిపోయింది. అదే విధంగా ఈరోజు ఏదైతే కేసీఆర్ కిట్ అని ఇచ్చేదో బాలింతలకు, గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన బిడ్డలకు కేసీఆర్ కిట్ అని ఇచ్చేటోళ్ళు అది బంద్ అయిపోయింది. అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 అది బంద్ అయిపోయింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇది బంద్ చేసే ప్రభుత్వమే తప్పితే కొత్తగా శాంక్షన్ చేసే ప్రభుత్వం అయితే కాదు. మీరు అన్నారు ఇప్పటికీ ఒక లెక్క యాక్యురేట్ గా ఉండాలి అని చెప్పేసి ఈ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వడం కోసమే అప్లికేషన్ తీసుకుంటున్నారు అనేది. మేడం ఇప్పటికీ ఇది 3వ సారి మేడం అప్లికేషన్ తీసుకున్నాం. నాకు తెలిసి డిసెంబర్ 2024 డిసెంబర్ లో ఒకసారి అప్లికేషన్ తీసుకున్నారు మేడం. పెద్ద ఎత్తున ప్రజాపాలన అప్లికేషన్ తీసుకోవడం, అభయహస్తం అని అప్లికేషన్ తీసుకున్నారు. 10 రోజులు పెట్టారు డ్రైవ్.
అది అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్ గా అప్లికేషన్లు తీసుకున్నారు. ఇవన్నీ పోగా ఇంటింటి సర్వే చేస్తామని చెప్పేసి, కులగణన చేస్తామని చెప్పేసి, మా బీసీలకు మొండి చేయి చూపించేసి, దళితులను బైఫర్గేషన్ చేసేసి మొత్తం అది చేతులు చుట్టుకున్నారు మేడం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే దాంట్లో రేషన్ కార్డులు ఇస్తాం, లేని వాళ్ళకి ఇస్తాం, అన్ని ఇస్తామని చెప్పేసి ఏది ఇవ్వకుండా పోయారు మేడం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రద్దు చేయడం కాకుండా కొత్తగా అమలు చేస్తున్నటువంటి ఒక పథకాన్ని చెప్పమని చెప్పండి మేడం. వాళ్ళు చెప్పినే ఏదైతే 15,000 రైతు బంధు ఇస్తా అన్నారో, లేకపోతే 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారో, లేకపోతే స్కూటీ ఇస్తా అన్నారో అమ్మాయిలకు, లేకపోతే ఏది తులం బంగారం ఇస్తా అన్నారో, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తోటి ఏదన్నా ఒక పథకం వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలలో 13 స్కీమ్లు ఉన్నాయి మేడం. ఆ 13 స్కీమ్లలో ప్రజలకు డైరెక్ట్ గా అందేటువంటిది ఒకటి చెప్పమని కిషోర్ కోరెడ్డి గారు వర్షన్ తీసుకుందాం. కిషోర్ గారు చెప్పండి. అంటే కాదు, ఇప్పటికైనా రేషన్ కార్డ్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నారు కదా, ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలే వాళ్ళను అందులో నుంచి తీసేయాలా, యాడ్ చేయాలా, కొత్తవి కావాలని వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే కదా తెలిసేది అనేది. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది, కాకపోతే అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తారు కదా రేషన్ కార్డ్స్ పర్టికులర్గా. అయితే ముందుగా జోష్న గారు మీకు, అట్లాగే డాక్టర్ తిరుమల రాకేష్ గారికి, మనోరత రాయ్ గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు అంటే జస్ట్ మీరు అన్నట్టుగా అప్లై చేసుకున్న వాళ్ళకే ఇస్తారు, కానీ అప్లికేషన్లు చేసుకున్న వారికి ఆల్రెడీ ఇచ్చేయచ్చు కదా. జస్ట్ బేసిక్గా ఆ ప్రాసెస్ ఒకటి స్టార్ట్ అయిపోతే ఇది నిరంతర ప్రక్రియ అన్నారండి. సో మీ సేవల నుంచి 365 రోజులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తాము అని అంటే అది ఆహ్వానిస్తాం. దానికేమీ ఇదేమీ లేదు, ఆక్షేపణ ఏమీ లేదు, అది ఆహ్వానించదగ్గ విషయమే. కానీ అప్లికేషన్ల పర్వమే ఇంకా 15 నెలల తర్వాత 15 నెలలు అవుతుంది దాదాపు వచ్చి, 15 నెలలకు వస్తున్నాము. ఇంకా అప్లికేషన్ల పర్వమే నడుస్తూ ఉంటుందా? నిజంగానే రేషన్ కార్డులు అండి ఇవేమి 2 లక్షల రుణమాఫీ కాదు, లేకపోతే 1,00,000 రూపాయలు ప్లస్ తులం బంగారము ఇట్లాంటివి ఏమీ కావు, పెద్ద పెద్ద అమౌంట్స్ ఏమీ కాదు. ఇది రేషన్ కార్డు ఒక 25 రూపాయలు 50 రూపాయలు అవుద్దేమో ఖర్చు ఇవ్వడానికి. అంటే కిషోర్ గారు అది వెరిఫై చేయాలి, వాళ్ళ అర్హులా కదా చూడాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక రేషన్ కార్డు వచ్చింది అనుకోండి, మిగతా అన్ని పథకాలకు కూడా అర్హులయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఆల్మోస్ట్ రేషన్ కార్డుని చాలా చోట్ల మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అంత ఈజీగా అందరికి అప్లై చేసుకుంటే ఇవ్వడం అయితే గనక అర్హుల సంఖ్య అన్నింటికి పెరగదా? ఎగ్జాక్ట్లీ అండి. సో మనం ప్రభుత్వం వైపు నుంచి ఆలోచిస్తున్నాం. అంటే అనర్హులకు అర్హత వస్తుందేమో అని చెప్పి భయపడుతున్నాము అన్న విధంగా ఉంది. లేదా కానీ అదే విధంగా మీరు అవతల వైపు నుంచి చూస్తే, ఇప్పుడు ఆరోగ్య బీమా దగ్గర నుంచి మొదలు పెడితే, తినడానికి తిండి దగ్గర నుంచి మొదలు పెడితే అన్నిటికీ కూడా అర్హత ఉండి అది కార్డు లేకపోవడం వల్ల నష్టపోతున్న వాళ్ళ సంగతి చూడండి. మనం అనుకున్నట్లుగానే అన్నిటికీ రేషన్ కార్డే ప్రామాణికం కదా అని అనుకున్నప్పుడు ఎంత కోల్పోతున్నారో చూడండి ఈ ఆలస్యం వల్ల ప్రజలు. సో ఇప్పుడు మీకు 14-15 నెలలైంది. నేను ఇప్పుడు 100 రోజుల్లో మొత్తము 6 గ్యారంటీలు చేస్తామా, 13 హామీలు చేస్తామా, అది పక్కకు పెట్టండి. అట్లీస్ట్ రేషన్ కార్డ్ అండి, అర్హతకి ఇచ్చే కార్డు అంటున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు ఆహార ధాన్యాలు అయితే ఫ్రీగానే ఇస్తున్నారు, మోడీ గారే ఇస్తున్నారు, మోడీ గారే ఫ్రీగా ఇస్తున్నారు, మీరు జస్ట్ కార్డు ఇవ్వాలి. సరే కార్డు ఇస్తే మాకు వేరే వాటిలలో అర్హులు పెరుగుతారేమో అని అంటే ఇక మరి అర్హులైన వారు వేరే అన్ని కోల్పోతున్నట్లే కదా ఇప్పటివరకైతే కార్డు ఇవ్వకపోవడం వల్ల. సో వారికి జరుగుతున్న నష్టం చూడండి. ఇంకా ఎన్నాళ్ళని చెప్పి అంటే దానికి కూడా 14 నెలలు సరిపోదటండి. మనకు ఎంతమందికి అర్హత వస్తే మనం మిగిలిన ఇవి ఏం చేస్తాము, పథకాలకు అర్హులైతే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం మనల్ని పట్టి పీడిస్తారు వీళ్ళు ప్రజలు వేరే పథకాల్లో అని భయపడుతున్నారా? అలా కాదు, అనర్హులు ఇప్పుడు అందరూ అప్లై చేసుకుంటారండి. ఎందుకంటే మిగతా వాటికి కూడా ఇది కార్డు చూపించాలి అంటారు. చాలా ఫెసిలిటీస్ కు సంబంధించి కూడా వైట్ రేషన్ కార్డు సింపుల్ గా అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో అటువంటి టైంలో నిజంగా కూడా ఇవన్నీ చూసి అర్హులకే ఇవ్వకుండా ఉండుంటే ఈ సంఖ్య పెరుగుతుంది. ఈ బియ్యం అవసరం లేని వాళ్ళు కూడా ఉంటారు, బియ్యం అవసరం లేని వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళు తీసుకోరు. అదే పెద్ద దందా నడుస్తుంది. అవును అవును, అది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. అయితే మొన్న గ్రామ సభల్లో ఏమని చెప్పారు, పూర్తి పారదర్శకతో అంతకుముందు చేయని గ్రామ సభలు మేము నిర్వహించాము. అందులోనే ప్రజలే అర్హులెవరు అనర్హులెవరు, ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయి లేవు, అవన్నీ ప్రజలే డైరెక్ట్ గా ఓపెన్ గా మాట్లాడతారు అని చెప్పి గ్రామ సభలు చేశాము. చాలా ప్రజాపాలనలో అదొక పెద్ద స్టెప్ అన్న టైప్ లో చెప్పారు.
మరి గ్రామ సభల్లో కూడా అబ్జెక్షన్స్ వచ్చినవి ఇవన్నీ అయిపోయినాయి కదా. మళ్ళీ కావాలంటే అప్లికేషన్లు పెట్టండి, నెలకోసారో 2 నెలలకోసారో గ్రామ సభలు పెట్టండి, దాంట్లో ఫైనల్ అర్హుల లిస్టు రిలీజ్ చేస్తూ ఉండండి. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళకి వదిలిపెట్టి మిగిలిన వాళ్ళకి అక్కడికక్కడ ఇచ్చి పడేయండి, ఏమైంది. ఓకే ఓకే, కాలర్ ఉన్నారండి ఖమ్మం నుంచి, మస్తాన్ గారు, ఒకసారి మాట్లాడదాం. మస్తాన్ గారు గుడ్ మార్నింగ్. మస్తాన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. నమస్తే మేడం, ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే మేడం. నమస్తే. హలో హలో నమస్తే మేడం. నమస్తే నమస్తే మస్తాన్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. వినపడుతుందా మేడం? వినిపిస్తోంది. మేడం, ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలో చాలా మందికి ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టారు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కానీ ఇక్కడ ఉన్న కానీ చాలా మంది రేషన్ కార్డుల కాలయాపన చేయటం తప్ప, కాలయాపన చేస్తూ ఆపటం తప్ప మేడం వీళ్ళు కొత్తగా ఇచ్చేది ఏం లేదు మేడం. ఉదాహరణకు మేడం, ఇక్కడ రైతు కొన్ని పథకాల గురించి మీకు క్లారిటీగా ఇవ్వాలి మేడం. ఎందుకు అంటే ప్రత్యక్ష సాక్షిని నేను కూడా ఉన్నాను మేడం దాంట్లో. ఇప్పుడు 14 నెలలు అవుతుంది మేడం. 14 నెలల్లో సంక్షేమ పథకాలు 100 రోజులు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసి 100 రోజులు పూర్తయిన తర్వాత 14 నెలలుగా వస్తున్న సంక్షేమం కోసం ఎదురు చూస్తున్నారే తప్ప ఈ పథకాలు అమలయ్యే పరిస్థితులలో లేరు అని చెప్పేసి. మస్తాన్ గారు, ఈ రేషన్ కార్డు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది తలెత్తిందా? రేషన్ కార్డు గురించి ఏం జరిగింది అది 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 చెప్పండి మేడం. ఇప్పుడు నాకు ఫస్ట్ రైతు రుణమాఫీ మేడం, నాకు 12,000 ఉంది. రైతు రుణమాఫీ అని చెప్పేసి నేను అప్లికేషన్ పెడితే నాకు రైతు రుణమాఫీ రాలేదు మేడం. ఇప్పటి వరకు ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం ఉంది అంటున్నారు. టెక్నికల్ ప్రాబ్లం బ్యాంకు దగ్గరికి పోయినా అసలు టెక్నికల్ ప్రాబ్లం అసలే లేదు. మిగతా వాళ్ళందరికీ దాదాపుగా అర్హత లేని వాళ్ళందరికీ వచ్చేసింది. 2,000 వరకు 2 లక్షల వరకు రుణమాఫీ వచ్చేసింది. నాకు 12,000 ఉన్నది రాలేదు మేడం. ప్రతి దగ్గరికి తిరిగినా అసలు ఏం లేదంటారు. అదొకటి అయిపోయింది మేడం. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి మేడం. ఇందిరమ్మ ఇళ్ళలో నేను 18 సంవత్సరాల నుంచి కిరాయింట్లో ఉంటున్నా. నేను అర్హుడిని, పూర్తిగా నాకు ఏం లేదు. అట్లాంటిది నాకు ఆన్లైన్ కాకుండా, ఇల్లు ఆన్లైన్ కాకుండా 10 లక్షలు 10 ఎకరాలు ఉండి, ఒకటే కొడుకు ఉండి, 4 గదులు డాబా ఉన్న వాళ్ళకి ఇక్కడ 10 మందికి మా చుట్టుపక్కల వచ్చినాయి మేడం. ఆన్లైన్ అయింది మేడం. అదొకటి అయిపోయింది మేడం. ఇదొకటి లాస్, 2 లాసులు. ఇప్పుడు రైతు బంధు మేడం. రైతు బంధుకి చుట్టుపక్కల ఎకరాల ఉన్నోళ్ళకి వేసారు. నాకు 15 కుంటలు ఉంటే ఆ 15 కుంటలకు రైతు బంధు రాలేదు మేడం నాకు. ఓకే ఓకే, మానవతరాయ్ గారు చెప్పండి. అంటే ఏంటి వెళ్తే టెక్నికల్ ఇష్యూ ఏం లేదు అంటున్నారంట. ఆయనకు రావాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అర్హుడై ఉండి కూడా రావట్లేదు అని చెప్పేసి చెబుతున్నారు మస్తాన్ గారు. ఖమ్మం జిల్లా వాస్తుడు, ఖమ్మం బిడ్డని. మరి ఆయన గతంలో కూడా ఇదే డిబేట్ లో మార్నింగ్ కాల్ చేశారు, మనం కూడా చెప్పినాం. వారు రైతు రుణమాఫీ గురించి 12,000 గురించి మాట్లాడుతున్నారు. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయినప్పుడు ఖమ్మంలోనే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు. వెళ్లి సమస్యను టెక్నికల్ ప్రాబ్లం ఏందో తెలుసుకోవాలి, దాన్ని పరిష్కరించుకోవాలి. 2 లక్షల రుణమాఫీ చేసినప్పుడు వారి యొక్క మస్తాన్ గారి యొక్క 12,000 రుణమాఫీ అనేది ప్రభుత్వానికి చిన్న అంశం. కాబట్టి తప్పకుండా వారికి నేను కూడా చెప్పిన నెంబర్ తీసుకోమన్నా, ఎక్కడ సమస్య ఉందో కూడా మొన్న చెప్పిన. మస్తాన్ మానవతరాయ ఖమ్మంలో ఎవరైనా ఇస్తారు, అడిగిపోయిన కాంగ్రెస్ ఆఫీస్ పోయి ఇస్తారు. కానీ జిల్లా పార్టీ ఆఫీసులు పోయి కలవమనండి. తప్పకుండా టెక్నికల్ సమస్య ఉంటే తప్పకుండా ఈ రోజు కాకపోతే రేపైనా వారి ఖాతాలో పడతాయి. ఇక రేషన్ కార్డుల విషయానికి వచ్చినట్లయితే మస్తాన్ గారు రేషన్ కార్డులో లేనట్టు దరఖాస్తు చేసుకోలేదు. 9 ఏళ్ల నిరీక్షణ తర్వాత అంటే 2016 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ఇదే మార్పులు చేర్పులు చేసింది. కొత్త రేషన్ కార్డులు ఇయ్యలే ఆ రోజు కూడా. నేను మొత్తం డేటాతో మాట్లాడతాను, నోటి మాటతో మాట్లాడతాను. ఆ రోజు కూడా వాళ్ళు కుటుంబ సభ్యుల పేరు చేర్చారు, దాన్ని ఆపేశారు. ఈ 9 ఏళ్లు కూడా అనేక మంది పేద ప్రజలు రేషన్ కార్డులో పేరుంటేనే ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. తర్వాత పుట్టింటి నుంచి అత్తింటి వారింటికి వచ్చినప్పుడు పుట్టింట్లో పేరు తొలగించుకోవాలి, అత్తింటి వారిలో పేరు చేర్చుకోవాలి. ఇట్లాంటి సమస్యలతో 9 ఏళ్లుగా రేషన్ కార్డు జాబితాలో పేరు లేక మహిళలు, పుట్టిన పిల్లలు అనేక సమస్యలకు గురవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతం అంటే 12.7 లక్షల దరఖాస్తులు స్వీకరిస్తే అందులో అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరు దరఖాస్తు పెడతారు. కానీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా చూసి వడపోస్తే 6,70,000 మంది అర్హులయ్యారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళా కొత్తగా పేర్లు చేర్చాల్సిన వారు జాబితాను తీసుకొస్తే 18 లక్షల మంది పేర్లు చేర్చాలని వింతలు వచ్చినాయి. మళ్ళీ దాన్ని వడపోస్తే అసలు ఇందులో ఎంతమంది అర్హులు అని చెప్పి సక్రమంగా జాగ్రత్తగా పరిశీలిస్తే
11.5 లక్షల మంది ప్రాథమికంగా అర్హులని చెప్పి గుర్తించారు. ఆ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అది గతంలో లాగా టైం బాండ్ ప్రకారం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జిహెచ్ఎంసీ వరదల్లో ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, మీ సేవలో పోయి దరఖాస్తు చేసుకోండి, కొంతమందికి ఇచ్చేసి కొంతమంది బీఆర్ఎస్ నాయకులే చేతివాటం చూపించి ఇచ్చిన 10,000 కూడా కాజేసిన పరిస్థితులు ఉన్నాయి. అది అట్లా కాకుండా ప్రతిరోజు దరఖాస్తు చేసుకోండి, గుంపులుగా పోకుండా, రద్దీ పెరగకుండా జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోండి. చిన్నపిల్లల పేరు దగ్గర నుంచి పుట్టింటి నుంచి అత్తింటి వారింట్లో రేషన్ కార్డులు కూడా మీ పేర్లు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మానవతరాయ్ గారు ఇప్పుడు ఇచ్చేటువంటి రేషన్ కార్డ్స్ సవరణకు సంబంధించినవా లేదా కొత్త ఇస్తున్నారా? సవరణకి సంబంధించినవి కొత్త వాటిని కూడా దరఖాస్తు చేసుకోమంటే అవి కూడా ఎన్ని వచ్చినాయి? 1,03,000 మాత్రమే వచ్చినాయి. దాదాపు పేరు చేర్చాల్సినవే. ఇందులో అటు నుంచి ఇటు, అత్తగారింటి నుంచి పుట్టింటి నుంచి అత్తగారింటికి చిన్నపిల్లల పుట్టిన పిల్లల పేర్లు చేర్చాల్సినవి. కాబట్టి ఇందులో కొత్తగా మేము పరిశీలించింది మా ఇప్పటి వరకు ఫిబ్రవరి వరకు, అంటే మొన్న ఫిబ్రవరి వరకు కూడా వచ్చిన కొత్త కావాలని పెట్టుకున్న దరఖాస్తులు 1.3 దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలోంచి మార్పులు చేర్పులే ఉంటాయి. ప్రధాన కొత్త రేషన్ కార్డులకు మాకు వచ్చిన దరఖాస్తులు ఇవి. ఇంకా మేము పెట్టుకోమంటాం, ఎవరైనా పెట్టుకుంటే రండి ఇస్తామని అంటున్నాం తప్ప ఇవ్వము పోము అంటలేదు. ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఎట్లా చేస్తున్నాం వాటిని, సాంకేతిక సమస్య రాకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ పేరు, ఈ రేషన్ కార్డు, ఈ ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా, గతంలో ఎక్కడైనా ఉందా అనేటువంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మాత్రమే వాటిని మేము చేస్తున్నాం. 2016లో కేసీఆర్ ప్రభుత్వం కూడా చేసింది ఇదే, పేర్లు మార్చారు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ మేము కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి పేర్లు చేరిస్తే దాదాపు 90% సమస్య తీరిపోదు. పేర్లు మార్పులు చేర్పులు చేస్తే ఇది గుర్తుపెట్టుకోవాలి. కొత్త రేషన్ కార్డుల సంఖ్య దాదాపు 1,03,000 వరకు, ఎక్కువ పెరిగినా మేము దాన్ని స్వీకరించి వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసం. కాబట్టి ఒక రోజు జాప్యం కావచ్చు, జాగ్రత్తగా. అయితే ఇది పార్టీల పరంగా కాదు, కానీ ఒకటి క్లియర్ అనౌన్స్మెంట్ కానీ ప్రజలకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మానవతరాయ్ గారు. ఎందుకంటే మీ సేవా సెంటర్స్ లో అది ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ప్రభుత్వానికి సంబంధించిన క్వశ్చన్ కాదు ఇది. బట్ మీ సేవా సెంటర్స్ లో 50 రూపాయలు ఇస్తే సరిపోయేదానికి 200 రూపాయలు, 250 రూపాయలు అట్లా ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానిపైన కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇవ్వాలి అనిపిస్తోంది. అదనపు ఛార్జీలు వసూలు చేయటం నేరం, చేయొద్దు. మంత్రి గారు కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఎప్పటికప్పుడు ఆయనే మీకు దరఖాస్తు చేసుకుంటారని బయటకు వచ్చి ప్రెస్ మీట్లు చెప్తున్నారు, విలేకరుల సమావేశాలు పెట్టి ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. ప్రభుత్వం కూడా చెప్తుంది, టీవీలో అక్కడ ఇక్కడ ప్రచారం, మీడియాలో కూడా చెప్తున్నారు, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నాం. కాస్త రద్దీ తగ్గింది, మేము ప్రచారం చేసిన రద్దీ తగ్గింది. ఎవరైతే ఆ విధంగా అదనపు 50 రూపాయలు తీసుకోవాల్సిన దరఖాస్తుకి మరి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారంటే తప్పకుండా అట్లాంటి వాళ్ళపైన ఫిర్యాదు చేయొచ్చు. పౌర సరఫరా అధికారులకు, స్థానిక ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు చేయొచ్చు. తప్పకుండా వాళ్ళపైన, మీ సేవా సెంటర్ల పైన చర్యలు తీసుకోబడతాయి. అట్లా ఇప్పుడు కావాలని చెప్పి ఇప్పుడు అందుకే ఎవరైతే దరఖాస్తుదారులనో వాళ్ళు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేయకుండా ఉత్తగా మాట్లాడటం కాదు. ఇగో ఈ మీ సేవా సెంటర్ ఇట్లా దోపిడీ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మనం ప్రభుత్వం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోండి, ప్రతిరోజు చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు రద్దీ కూడా తగ్గితే, కావాలని కొంతమంది ఏమన్నా తొందరగా కావటం వెనకున్నాడు ముందు తెలుసుకోవాలి. కాబట్టి దీన్ని ప్రభుత్వాల మీద నెట్టడం పొరపాటు కాదు. ఎవరైనా ఆ విధంగా మీ సేవా సెంటర్లు ఉంటే తక్షణమే చేయొచ్చు. రాకేష్ గారు చేయొచ్చు, కిషోర్ రెడ్డి గారు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. చేసి తప్పకుండా మీరు అడిగిన క్వశ్చన్ రాయ్ గారు సమాధానం చెప్పలేము మేడం. కాదు, 1 మినిట్ ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారని అడిగారు. కొత్త రేషన్ కార్డు చెప్పలేదు. లేదు నేను అడిగిన క్వశ్చన్ ఎన్ని ఇచ్చారని అడగలేదు. ఉత్తమ్ కుమార్ చెప్పిండండి, చూసుకొని 6,40,000 డాటా కావాలి. చూసుకోకని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినండి. ఒకసారి కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడిన తర్వాత మీ వాయిస్ తీసుకుంటా. రాకేష్ గారు ఒక్క నిమిషం. మోహన్ గారు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. మానవతరాయ్ గారు, మోహన్ గారు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి మోహన్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు కదా, అతను కొద్దిగా సైలెన్స్ ఉంటే నేను మాట్లాడతా.
ఇప్పుడు ఈ కాంగ్రెస్ సభ్యుడు ఏమని మాట్లాడుతున్నా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అంటే మేబీ అమలు పరిచయో లేదు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 14 నెలలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, గ్రామ సభ నిర్వహించినప్పుడు రేషన్ కార్డులో చాలా మందికి పేర్లు రాలేవు. ఎందుకంటే నేను కూడా గ్రామ సభ అటెండ్ అయినా, అక్కడ వచ్చిన అధికారులు కూడా క్లారిటీ చెప్పలేదు. ఇప్పుడు మీ సేవలు అప్లై చేసుకుంటే వెంటనే రేషన్ కార్డు వస్తా అంటే వచ్చే సూచనలు లేవు. లిస్టులో వచ్చిన పేరు కూడా ఇంతవరకు వాళ్ళు అమలు చేయలేదు. ఇంకోటి ఇప్పుడు రుణమాఫీ గురించి వస్తే వాళ్ళు ఏమని చెప్తారు అంటే, అతను ఇప్పుడు ఒక నాకన ముందు కాలర్ ఫోన్ చేస్తే తనకు 12,000 సంథింగ్ రాలేమని చెప్తే తన ఏదో ఒక విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాకు కూడా రుణమాఫీ 2 లక్షలు ఉన్నది. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు 2 లక్షలు ఉన్న వాళ్ళు వడ్డీతోనే 2 లక్షల అమౌంట్ ప్లస్ అవుతుంది కాబట్టి అది మీ అమౌంట్ ప్లస్ అమౌంట్ కట్టుకుంటే మీరు మొత్తం రుణమాఫీ అయిపోయి చెప్పారు. నేను ఇప్పటి వరకు నేను ఎక్స్ట్రా అమౌంట్ మొత్తం కట్టేసిన, పే చేసిన, నాకు ఇంతవరకు 2 లక్షలు రుణమాఫీ అవ్వలేదు. మానవతరాయ్ గారు, మోహన్ గారు, హలో చెప్పండి. ఓకే, కాల్ డ్రాప్ అయింది, మీరు సమాధానం చెప్పేసి. ఆయన ఆవేదన ఏందో మాకు అర్థమైంది. ఆయన 2 లక్షలు రుణమాఫీ కాలేదు. వివరాలు చెప్పమని నాకు ఒకసారి చెప్పానండి. వివరాలు రేషన్ కార్డులు ఆయన మస్తాన్ గారు చెప్తే మంత్రిని కలమని చెప్తావు. ఒక్క నిమిషం రాకేష్ గారు నవ్వటంగా 10 ఏళ్ళు నవ్వారు మీ అంటే కాదు, ఈ ప్రభుత్వం కాదు, రాకేష్ గారు ఒక్క నిమిషం, ఇద్దరు మానవతరాయ్ గారు మాట్లాడుతున్నారు. చెప్పమంటున్నాం ఇప్పుడు, ఎందుకంటే నేను చెప్పమంటున్నాం అధికారులకు ఇస్తే కాదు కాంగ్రెస్ నాయకులకు ఏమంటారు మేడం వాడ కాంగ్రెస్ నాయకులు అలా కాదండి. ఇప్పుడు రాకేష్ గారు, ఇప్పుడు మోహన్ గారు చెప్పారు, డీటెయిల్స్ అడుగుతున్నారు, అందులో తప్పేం లేదు కదా. ఎక్కడి నుండి ఏంటి వాటికి సంబంధించి ప్రొసీడింగ్ కోసం ఊరికే రాలేదు అంటే కాదు కదా అనేది దాంట్లో. ఒక్క నిమిషం రాకేష్ గారు తీసుకుంటా, మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. ఏమంటారా, మోహన్ గారు లైన్ ఉన్నారా? మేబీ డ్రాప్ అయినట్టుంది. నేను అనౌన్స్ చేస్తాను. మోహన్ గారు, ఒకవేళ మీరు మీ డీటెయిల్స్ చెప్పాలనుకుంటే మళ్ళీ కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్పండి ప్లీజ్. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడతారు, వాళ్ళు బీఆర్ఎస్ సానుభూతితో ఇంకేదో ఉంటారు. నిజంగా లబ్ధిదారులు అయితే నాకు మెసేజ్ పెట్టమండి. నా నెంబర్ 930091 మేడం వాట్ ఇస్ దిస్ 919101 కాలర్ లో లైన్ లోకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అంటే మీ ప్రభుత్వం పనిచేస్తలేదు, నాయకులకు ఇచ్చుకోవాలంటే ఎందుకు మాట్లాడలే? డైరెక్ట్ గా నాతో రాకేష్ గారు, మీరు అలా తీయడం కరెక్ట్ అని నాకు కూడా అనిపించట్లేదు. ఇప్పుడు కాదు, మోహన్ గారు అడిగినప్పుడు ఒక డీటెయిల్స్ కోసం ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు రాకేష్ గారు మానవతరాయ్ గారు ఒక డౌట్ కూడా వెలుగుచ్చారు. ఇప్పుడు చేసిన వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్ సానుభూతి పరులు అయితే డీటెయిల్స్ ఇవ్వరు కదా అనేది ఒకటి అన్నారు. సో అందుకోసం డీటెయిల్స్ ఇస్తే ఆ ప్రొసీడింగ్ మేము చూసుకుంటాము అని చెప్పేసి అంటారు. దాన్ని రికమెండేషన్ ఎట్లా అనుకుంటారు మీరు? ఒక్క నిమిషం మోహన్ గారికి అనౌన్స్ చేస్తా. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, మోహన్ గారు, మీరు మళ్ళీ మీ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే గనక ఒకసారి కాల్ చేసి మీ డీటెయిల్స్ ఎక్కడ, ఏంటి, ఎంత ఉంది, ఎంత అవ్వాల్సి ఉంది దానికి సంబంధించి ఫోన్ చేసి చెప్పండి. ఓకేనా? రాకేష్ గారు మీరు మాట్లాడండి. నేను చెప్పనా మేడం? మీరు చెప్పండి మేడం. అద్భుతమైన క్యాల్కులేషన్ చెప్పినటువంటి మానవతరాయ్ గారికి నేను ఒకటే అంటున్నా, ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో చనిపోయింది కాబట్టి రాయ్ గారు లాంటి వాళ్ళు పోయి ఆదుకోవాలని చెప్పేసి రాయ్ గారు డిక్లేర్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, మస్తాన్ గారు అని చెప్పేసి ఖమ్మం నుంచి వెళ్ళి ఫోన్ చేసి ఆయనకేం చెప్పిందంటే, తుమ్మల నాగేశ్వరరావు గారు మీ జిల్లాలోనే ఉంటారు, మంత్రి ఆయన పనిచేస్తలేడు, ఆయన దగ్గర పోయి అప్లికేషన్ ఇచ్చుకో అంటారు. మరి ఇవన్నీ ఉన్న తర్వాత అధికారుల దగ్గర పోయి ప్రజాపాలన అప్లికేషన్ ఎందుకు మేడం? రేవంత్ రెడ్డి గారు మరి ఉంటారు కదా. కాదు మేడం, టాపిక్ డైవర్షన్ మేడం, ఇది టాపిక్ డైవర్షన్ మేడం. మాట్లాడమని మానవతరాయ్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. ఒకటి రాకేష్ గారు, మానవతరాయ్ గారు మీరు ఎట్లయితే డైవర్ట్ చేస్తున్నారంటున్నారు, మీది కూడా ముందు సందర్భంలో అట్లే అయింది. సరే మేడం, నేను ఏమంటున్నా అంటే కాదు మేడం, మానవతరాయ్ గారు అఫీషియల్ గా డిక్లేర్ చేశారు, మీరు అధికారులకు అప్లై చేసుకుంటే ఏది రాదురా బాబు, మీరు అంతా కాంగ్రెస్ పార్టీ నాయకులకి అప్లై చేసుకోవాలని స్పష్టంగా HMD సాక్షిగా డిక్లేర్ చేయడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే, రాయ్ గారు ఒక లెక్క చెప్పారు, 98 లక్షల కార్డులు ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ ఒక 18 లక్షల కార్డులు అప్లికేషన్లు వచ్చినాయని చెప్పారు.
అంటే దాదాపుగా మొత్తం కలిపితే ఒక 1,20,00,000 1,16,00,000 అప్లికేషన్లు వచ్చినాయి, రేషన్ కార్డులు అయితే అని చెప్పడం జరిగింది. వాళ్ళు గుర్తించిన అదే మేడం 1 మినిట్ మేడం నేను చెప్పాను. రాకేష్ గారు నంబర్ గురించి ఇప్పుడు మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, కొత్తది 1 lakh అబోవ్ సంథింగ్ ఉందన్నారు, మిగతా 18కి సంబంధించి సవరణలు మేడం నేను ఏమంటున్నా అంటే వాళ్ళు సవరణ ఇప్పటిదాకా రాయ్ గారు మీరు అడిగింది ఇంకో క్వశ్చన్ అడిగారు, సవరణలు చేస్తారా కొత్త రేషన్ కార్డులు ఇస్తారా అంటే కొత్త రేషన్ కార్డులు ఇస్తాము, బట్ ఇప్పుడైతే సవరణలే చేస్తామని చెప్పారు. అంటే కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు రావు. ఒకటే మేడం 1 మినిట్ మేడం, మీరు ఒకసారి మనం ఏంటంటే ప్రజాపాలన అని చెప్పేసి వీళ్ళు ఏదైతే చెప్పుకుంటుర్రో ఏది ప్రగతి భవన్ అదే ప్రజాభవన్ అని చెప్పి ఏదైతే ఉన్నదో అక్కడ అప్లికేషన్ కూడా తీసుకుంటారు. అంటే ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పటి వరకు 14 నెలలు 15 నెలల కాలంలో ఒక పని కూడా కాలేదని అఫీషియల్ గా డిక్లేర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే రేషన్ కార్డుల గురించి ఇప్పటికి 3 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఫస్ట్ టైం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా అప్లికేషన్ అని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటి దగ్గరనే దొరికినాయి. ఒకటే అంటున్నా, రైతు బంధు పడదు, ఏది రైతు రుణమాఫీ కాదు, కానోళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోరని మళ్ళీ చెప్తుర్రు. వీళ్ళందరికీ దరఖాస్తులకు అప్లికేషన్లకు పైసలు పోవడం తప్పితే ఒక్కటి కూడా పని అయితే లేదని చెప్పి స్పష్టంగా మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఈరోజు నిజంగానే మీకు రేషన్ కార్డులు ఇస్తామన్న చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఎందుకు ఇప్పటివరకు ఇప్పుడు పనిచేయాల్సింది ఎవరు సివిల్ సప్లై ఆఫీసర్ ఎందుకు జాప్యం చేస్తుర్రు, వాంటెడ్లీ జాప్యం చేస్తుర్రు. ఏంటంటే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు రావాలి, వాటిని వాడుకోవాలి. ఎందుకంటే 42% రిజర్వేషన్ అనేది వీళ్ళు అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ రోజు బీసీలను మోసం చేశారు, కొద్దిగా రైతులను మోసం చేశారు, ఇప్పుడు రేషన్ కార్డులు అని చెప్పేసి పేద ప్రజలను కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ మోసాలకన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటది. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ ఏది జనగణన చేస్తామని డిక్లేర్ చేశారు, ఢిల్లీ ఎలక్షన్ల ముందు కులగణన బయట పెట్టారు, అది అంతా తప్పు ఉన్నది మళ్ళా చేస్తాం తూచి అన్నారు ఇప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వీళ్ళు తూచి లెక్కలే నడుస్తున్నది అంతా ఒకటి కూడా. మానవతరాయ్ గారు చెప్పండి, ఇంతకుముందు ఏదో చెప్తున్నారు. రాకేష్ గారు ఆ విధంగా మోసం చేసి ప్రజల్ని మోసం చేసి మూల కూర్చోబెట్టారు, మూల కూర్చున్నారు. ఇంకా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇప్పుడు ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడండి దయచేసి ప్రజలకు అర్థం కావాలి. 2016 తర్వాత ఇప్పటి వాళ్ళు మొన్నటి వరకు అధికారంలో ఉన్నంత వరకు అసలు రేషన్ కార్డు మార్పులు చేర్పులు జాబితా గురించి ఆలోచించడం పోవటం మోసం కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు రైతు బంధు పేరిట జూబ్లీహిల్స్ లో బంజారాహిల్స్ లో వ్యవసాయం చేయనటువంటి పెట్రోల్ బంకులకు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మళ్ళా మీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీసుకున్నాడు, మీ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీసుకున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్నాడు, తీసుకున్నాడు చెప్పు. ఒకసారి కిషోర్ గారు ముఖ్యంగా రేషన్ కార్డుకు సంబంధించి ఇంతకుముందు అనుకున్నట్టు ముఖ్యంగా అనర్హులకు రావడము కరెక్ట్ కాదు, ఎట్ ద సేమ్ టైం అర్హులు నష్టపోవడం అనేది కూడా, అంటే ఎంత జాప్యం జరిగితే అంత నష్టం. సో ఏంటి అంటే గ్రామ సభలు జరిగాయి, ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, మేబీ సెగ్రిగేట్ చేసేటువంటి అంశం ఫిల్టర్ చేస్తున్నారు కావచ్చు, వాటెవర్. కాకపోతే ఎగ్జాక్ట్ గా రావాలి, వాళ్ళకే రావాలి, అర్హులకే రావాలి అంటే మీ సూచన ఏంటి? నాది ఒకటండి, ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడమైనా లేకపోతే రైతు బంధు లాంటివి డిబిటీ ట్రాన్స్ఫర్స్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, బ్యాంకుల్లో ఖాతాల్లో డబ్బులు వేయడమైనా, ఇవి ఏవి కూడా ఈ పిఎం ఆవాస్ యోజన కానివ్వండి, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లే అనండి, ఇవన్నీ ఏవి కూడా ఈరోజు కొత్తగా ప్రభుత్వం ఎక్కడనో వెళ్ళి నేర్చుకుని వచ్చి ఇంప్లిమెంట్ చేయాల్సిన ఇవేమీ కాదు. అవన్నీ ప్రభుత్వానికి అలవాటైనవే, అంతకుముందు చేసినవే, గత ప్రభుత్వాలు కూడా చేసినవే. సో రుణమాఫీలు కూడా అంతే అండి, ఇప్పటికీ ప్రభుత్వాలకు అనుభవం ఉంది. సో ఇందులో కొత్తగా నేర్చుకోవాల్సింది, కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాల్సింది, ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది ఏమీ లేదు. సో 14 నెలలు అవుతుంది. అప్లికేషన్లు తీసుకుంటే ఆల్వేజ్ ఆహ్వానిస్తాము, నిరంతర ప్రక్రియ అనండి, అది ఇండ్లకే కానివ్వండి, రైతు భరోసాకే కానివ్వండి, ఈవెన్ రుణమాఫీకే కానివ్వండి, కంటిన్యూస్ గా. ఒకవేళ జరగకపోతే రాజకీయ నాయకులకు ఎస్కలేట్ చేయండి అని చెప్పడము అది తప్పేమీ కాదు ప్రజాస్వామ్యంలో. సరే అది చేస్తారు, కానీ అడుగుతున్నదల్లా
14 నెలలు అవుతుంది అప్లికేషన్ల మీద అప్లికేషన్లు ఇవ్వడమే జరుగుతుంది కానీ దేని మీద ఒక దాని మీద పురోగతి అనేది లేదు. లేకపోవడమే కాకుండా ఇగో ఈ రోజు ఈ సమయం కల్లా ఈ విధంగా చేస్తాము తప్పనిసరిగా. ఇప్పుడు రుణమాఫీ కాలేదని ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే పోనీ ఆన్లైన్లోనన్నా పెట్టుకోమనియండి. ఇప్పుడు మనోతరాయ్ గారు డీటెయిల్స్ అడిగారు, తప్పలేదు. వారు వీరు ఫాలో బ్యాక్ చేసి ఆ రుణం మాఫీ వారికి అయింది అని అంటే లాభమే కదా వారికి. కానీ మీకు అనేది ఏంటంటే ఆన్లైన్ లో ప్రక్రియ పెట్టండి, మేము అప్లికేషన్ పెట్టుకున్న దానికి ఇగో ఇన్ని రోజుల లోపల మీకు ఇస్తామని చెప్పండి. ఇవ్వకపోతే ఆ రోజు తర్వాత ఫైన్ కట్టండి, లేకపోతే ఇంకొకటి చెప్పండి. గవర్నమెంట్ పోతూనే ఉంది. ఇప్పుడు ఏం లేదండి, లాస్ట్ కి కాంగ్రెస్ వారైనా కానీ రేవంత్ రెడ్డి గారి ఇప్పుడు ప్రజలు నమ్మడం మర్చిపోయారు వారు ఇచ్చిన డెడ్ లైన్లు. కొన్ని కాంగ్రెస్ వారైనా కానీ అట్లీస్ట్ మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, దానికి గౌరవించే విధంగా మనం మాట్లాడుకుంటూ పోతే ఆగస్టు 15 అన్నారు, అన్ని దేవుళ్ళ మీద ఓట్లు వేసారు. ఈ రోజు ఇప్పటికీ ఇంకా రైతులైతే కాల్ చేస్తున్నారు. పోనీ రెండో రైతు నిజమో కాదో తెలియదు, నిజామాబాద్ నుంచి మోహన్ గారు అని అనుకుంటే వదిలేయండి. మస్తాన్ గారు అయితే ఇప్పటికీ చేసినట్టున్నారు, 2-3 సార్లు చేశారనుకుంటా. మానవరత రాయ్ గారి దృష్టికి కూడా వచ్చింది అనుకుంటా, అందుకని గుర్తుపట్టారు కూడా వారిని. సో ఇవన్నీ జెన్యూన్ కేసెసే. ఏం లేదు, ఒక ప్రణాళిక, ఒక పద్ధతి, ఇన్ని రోజుల లోపల మీకు గ్యారంటీగా ఈ పని అయిపోతుంది, లేకపోతే కాదు, అటో ఇటో తాడో పేడో తేలుస్తాము. ఇది ఆ సర్టనిటీ అనేది కావాలి. ఇంకా ఊరిస్తూ దాదాపు వారు పాపం ప్రజలందరూ కూడా నిజంగానే ఇప్పుడు అనర్హుల్ని తీసేయాలి, అర్హుల్ని మాత్రమే ఉంచాలి, ఇవన్నీ చర్చలు ఎప్పుడు జరిగేవేనండి. ఈ రోజు కొత్తవేమీగా ప్రభుత్వాలకి కూడా అలవాటే. అనర్హులకి వేటేయడం కూడా ఏ ఎంఆర్ఓకో, ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్కో, ఏ ప్రిన్సిపల్ సెక్రటరీకో తెలియని విషయాలేం కావు. ఇవన్నీ ప్రభుత్వం పుట్టినప్పటి నుంచి ఉన్నాయి పథకాలు, సంక్షేమ పథకాలు పుట్టినప్పటి నుంచి ఈ అంశాలు అన్నీ ఉన్నాయి. దరఖాస్తులు చేసుకోవడము, అర్హతలు తెల్చడము, దానికి సరిపడా మళ్ళీ లాభం చేకూర్చడము ప్రజలకి, ఇవన్నీ జరుగుతున్నాయి. సంక్షేమం చేకూర్చడం ఇదంతా జరుగుతున్నాయి. భారత ప్రభుత్వానికో, రాష్ట్ర ప్రభుత్వానికో, ఈవెన్ మన జిల్లా, మండల, పంచాయతీ యంత్రాంగాలకో, ఆ ఆఫీసర్లకు ఇదేదో కొత్త విషయం అని అనుకుంటే మనము మోసపోవడమే అవుతుంది. ఇదేమి కొత్త విషయం కాదు, కాస్త కదలిక కనిపించండి అంటున్నాం. ప్లస్ ఇంతకుముందు రాకేష్ గారు చెప్పినట్టుగా ఇంకొక 4 రోజులు అయితే నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఎలక్షన్లు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి పోస్ట్ పోన్. ఇది ప్రభుత్వానికి, ప్రభుత్వ ఇమేజ్ కి, ముఖ్యమంత్రి ఇమేజ్ కి, కాంగ్రెస్ ఇమేజ్ కి, మొత్తం మీద రాహుల్ గాంధీ గారి ఇమేజ్ కి అందరికీ నష్టపోతున్నా, చేయలేకపోతున్నారు అని అంటే వారు కూడా ఎందుకు ఏంటి అనేది మనకు అర్థమవుతూనే ఉంది. అది పరిస్థితి. ఓకే, మానవతరాయ్ గారు, రిపీటెడ్ గా అప్లికేషన్స్ తీసుకోవడం, ముఖ్యంగా క్లారిటీ లేకపోవడం, మరోవైపు ఈ రిజర్వేషన్ అంశం కూడా ఒకటి ఉండడము, ఒకవేళ రిజర్వేషన్స్ ఇవ్వలేకపోతే స్థానిక సంస్థల్లో దెబ్బకొట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ ఆ ఎన్నికల టైంకు ఈ రేషన్ కార్డ్స్ తెర మీదకు తీసుకొచ్చేటువంటి ఒక ప్లాన్డ్ గా ముందుకెళ్తోంది ప్రభుత్వం అనేది విపక్షాలకు సంతోషం అండి. అట్లీస్ట్ జనాలకి కార్డులు వస్తాయి. ఎన్నికల కోసమే సంక్షేమ పథకాలు ఆపడం అనేది కాంగ్రెస్ పార్టీలో అవి అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉంటాయి. ఉన్నప్పుడు మిడిసిపడేది లేదు, లేనప్పుడు బాధపడేది లేదు. అవి ప్రాంతీయ పార్టీ వాటి కొన్నిటికి ఉంటాయి. కాకపోతే మేమేం చెప్తున్నామంటే ఇప్పటి వరకు 25 లక్షల మందికి రుణమాఫీ చేసినాం, 21,000 కోట్లు చేసినాం. గత బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ విషయంలో 1,00,000 రూపాయలు చేయలేకపోయింది, మిత్తి మాఫీ చేసింది. 1,00,000 రూపాయలు ఆలస్యంగా 10 ఏళ్లలో చెల్లించడం వల్ల మిత్తి మాఫీ అయింది, 1,00,000 రూపాయలు అట్నే మిగిలిపోయి రైతులు నష్టం. ఓకే, మేబీ లైవ్ స్ట్రక్ అయినట్టుగా ఉంది. కాలర్ని తీసుకుందాం ఈలోగా. భాస్కర్ గారు కొడంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. భాస్కర్ గారు, గుడ్ మార్నింగ్. ఇప్పుడు లైవ్ వస్తోంది, ఇప్పుడు మీ వాయిస్ వినిపిస్తోంది. బట్ మేబీ లైవ్ స్ట్రక్ అయింది కాబట్టి నేను కాలర్ని తీసుకున్నాను. కాలర్ మాట్లాడిన తర్వాత మానవతరాయ్ గారు వర్షన్ తీసుకుంటాను. భాస్కర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మాది ఏమంటే కొడంగల్ సీఎం కాన్స్టిట్యున్సీ. చెప్పుకోవడానికి సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి ఊరు పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టు తయారైంది కొడంగల్ కాన్స్టిట్యున్సీ పరిస్థితి. ఎలాగుందంటే మా ఫ్రెండ్ ఒక అతను జిరాక్స్ సెంటర్ ఉంది. సో నేను ఇప్పటి వరకు ఒక 4-5 జిరాక్స్ ఇచ్చింది ప్రజాపాలనలో కానీ, రేషన్ కార్డు గురించి, ఇందిరమ్మ ఇండ్లని, ఇంకో రకం కానీ. కాకపోతే జిరాక్స్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిరాక్స్లకే పరిమితమైంది. కాకపోతే అమలు అని ఏమి లేదు. అధికారుల దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది మేము అనే లెక్కలో ఉన్నారు. అరే బాబు, ఇదేంటి సేమ్ కాన్స్టిట్యున్సీ ఎంతో కూడా ఏం రెస్పాండ్ లేదన్నట్టు. ఈవెన్ అధికారుల దగ్గర మేమేం చేయాలి, ప్రజాపాలన ఇచ్చినావు వస్తాయి పో. కాకపోతే లోకల్ గా గ్రౌండ్ లెవెల్ ఏముంది అని అంటే
పార్టీ లీడర్స్ వరకే పరిమితం. సరే ఎంతమంది ఎంత ఇస్తావు 40 30 ఈ లెక్కన సెటిల్మెంట్ నడుస్తున్నాయి తప్ప సామాన్య వ్యక్తులకు ఎలాంటి న్యాయం అనేది జరుగుతుంది. ఈవెన్ ఇది ఓకే మానవతారాయ్ గారు మాట్లాడుతున్నారు రిపీటెడ్ గా అప్లికేషన్ గురించి అన్నటువంటి లైన్ తీసుకోండి. అంటే రిపీటెడ్ గా అప్లికేషన్స్ ఇస్తున్నాము అనేది ఒకటి. రిపీటెడ్ గా అప్లికేషన్ అంటే ప్రజాపాలన టైంలో ఒకటి ఇచ్చారు, ఇంటికి వచ్చినప్పుడు దేనికి ఇచ్చారు? ప్రజాపాలన ఆ రోజు తీసుకున్నారు. తర్వాత గ్రామ రాకేష్ గారు మానవతారాయ్ గారు సభల ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేశాము. ఆన్లైన్ లో దాన్ని వాట్సాప్ పెట్టేసి దానికి ఒక గ్రూపులు పెట్టేసి కూడా ప్రజల గ్రామాల్లోనే చేశాము. 2,60,60,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి 60,000 పూర్తి చేయలేకపోయారు. మొన్న మూసి నదిలోకి ఇచ్చిన 2 లక్షలు ఇచ్చిన కావాలంటే మేము గతంలో ఇందిరమ్మ ఇల్లు 20 లక్షల ఇల్లు కట్టినాం. 5 ఏళ్లలో కట్టి కాదు మీ తుమ్మల గారు పొంగులేటి గారు చెప్తారు. మీ చాతగారి మాట్లాడుకుంటారు ఎందుకండి, సకిలింపులు ఎందుకండి? నేనేమంటారా అంటే మీకు చాతనైన ఇప్పుడు కాలర్ ఎవరో ఉన్నారు. ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చన్ దాన్ని కంటిన్యూ చేయండి మీరు. మాట్లాడినట్టు ఉంది ఆయన. రాకేష్ గారు ప్లీజ్ మీ టైం అప్పుడు మాట్లాడండి దయచేసి. నియోజకవర్గం ఉన్నటువంటి కలెక్టర్ దృష్టి తీసుకుపోతాం, లేకపోతే అధికారుల దృష్టి తీసుకుపోతాం. అంతేగాని దేశం మీద మొత్తం ఆయన సమస్య చెప్పకుండా మొత్తం ఎట్లుంది అట్లుంది రేవంత్ రెడ్డిని బద్నాం చేసినందుకు మాట్లాడటం తప్ప ఆయన నిజమైనటువంటి లబ్ధిదారుడు కాదని చెప్పి మాకు అర్థమైపోయింది. ఎవరు కాదు మానవతారాయ్ గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతుంటే లైవ్ స్ట్రక్ అయింది కదా. ఒకటి అంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆగుతున్నారు, ఈ రేషన్ కార్డు అన్న లైన్ తో ఏదైనా లబ్ధి పొందే ఛాన్స్ ఉంటది అనేది ఆగుతున్నారు అనేది ఒక దానికి మాట్లాడుతున్నప్పుడు లైవ్ డిస్టర్బెన్స్ వచ్చింది కదా. సో దాన్ని కంటిన్యూ చేయండి. ఎన్నికల కోసం కాదండి, ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేయవండి. గతంలో ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలయ్యే ఎవరండి? గతంలో కేసీఆర్ ప్రభుత్వం 90% కాంగ్రెస్ ఆ సంక్షేమ పథకాలు అమలు చేసింది. దళిత బంధు పెట్టింది, ఫెయిల్ అయిపోయింది, దాంతోనే ఓడిపోయింది. దళిత బంధుతోనే ఓడిపోయింది. రైతు బంధు పెట్టింది, ధనవంతులకు దోచిపెట్టింది, అందుకే ప్రజలు ఓడించింది. అరే డబ్బున్న వాళ్ళకే భూములు 100 ఎకరాల వాళ్ళకే రైతు బంధు ఇస్తున్నారు. కాబట్టి నేను చెప్తాను, ఈ రాష్ట్రంలో అబద్ధాలు ఆడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించట్లేదు. 25 లక్షల మందికి 21,000 కోట్లు వాళ్ళ ఖాతాలో వేసినాం. మిగిలిపోయిన వాళ్ళు ఒక అరకొర ఉన్నా వాళ్ళ దరఖాస్తులు వ్యవసాయ అధికారుల దగ్గర రుణమాఫీ విషయంలో రైతు బంధు, వాళ్ళకి రైతు బంధు అయితే అది రైతు భరోసా 10 ఎకరం లోపు వాళ్ళకి, ఎకరం ఉన్న వాళ్ళకి 17 లక్షల మంది ఖాతాలు ఇప్పుడు జమ చేసినాం. మిగతా వాళ్ళకు కూడా జమ చేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, 49 లక్షల మంది గృహజ్యోతి పథకం కింద వాళ్ళకి 200 గారు వర్షం తీసుకుని మళ్ళీ ఫైనల్ గా మీతోనే కన్క్లూడ్ చేస్తా. మానవతారాయ్ గారు ప్లీజ్. కిషోర్ గారు రెండు విషయాలండి. నేను 2 విషయాలు మాట్లాడదాం అనుకున్నాను. అంటే చర్చ ఫాలో అయిన ఎవరికైనా కానీ, ప్రేక్షకులకైనా, మీకే అయినా, లేకపోతే రాకేష్ గారికి అయినా, ఈవెన్ మానవతారాయ్ గారికి అయినా కానీ అర్థమయ్యేది 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు అనర్హులు ఎవరు అనేది ముఖ్యమేనండి. అనర్హులు అయిన వారికి ఇవ్వడం ఎందుకు? రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు, అట్లాంటివి జూబ్లీ హిల్స్ లో కూడా ఇచ్చారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి అని చెప్పి దాని వైపు మీరు దృష్టి సారించడము మంచిదే. కానీ మిగిలిన 99% ప్రజలకి వీరు 1% మొత్తం పూర్తిగా నిర్మూలించేంత వరకు మిగిలిన 99% మేము ఏమీ చెయ్యము అని అనడమే అది ఒక సాకులాగా కనిపిస్తుంది. ముందు చేయండి, మీరు ఐడెంటిఫై చేసుకుంటూ పోండి. అంటే వీళ్ళని ఐడెంటిఫై చేయడం కాదు, అర్హులకి ముందు అర్హులని క్లెయిమ్ చేసిన వారికి ఇస్తూ తెల్లారి అనర్హులని మీరు కంటిన్యూస్ గా నిరంతర ప్రక్రియగా అనర్హులను ఏరేయండి, ఏమున్నది అందులో. కానీ వారిని ఏరేసేంత వరకు వీరికి ఇవ్వము అని అనేది అది చాలా నష్టం ప్రజలకు. రెండోది ఏంటంటే మల్టిపుల్ టైమ్స్, ఒకటే నిమిషం, మల్టిపుల్ టైమ్స్ అప్లికేషన్లు పెట్టడంతో ఒక మెసేజ్ వెళ్లే ప్రమాదం ఉందండి. వెళ్ళింది అనుకుంటున్నాను నేను ఇప్పటికే. ఇవన్నీ గవర్నమెంట్ ద్వారా, ఆఫీసుల ద్వారా అప్లికేషన్లు పెట్టుకుంటే అయ్యేది కాదు, పాడు కాదు. తప్పనిసరిగా ఎక్కడో
ఇంత పెండింగ్ లో పెడుతున్నారు అంటే మనం ఎవరో చేతులు తడపాల్సినవి మనం తడపలేదు, ఎవరికో ఇవ్వాల్సిన కమిషన్లు మనకి ఇయ్యలేదేమో, మనం సరైన పద్ధతి నేర్చుకోలేదేమో, వీరు ట్రై చేస్తూనే ఉన్నారు. మనం మూర్ఖంగా ఆడ గ్రామ సభలో ఇస్తున్నాము, ఇక్కడ ఈ సెంటర్ లో ఇస్తున్నాం, మీ సేవలో ఇస్తున్నాం, ఇంకోసారి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇస్తున్నాం, కానీ ఇవన్నీ కానట్టుంది. అసలు కిటుకు మనము నేర్చుకోలేదు, ఇక్కడో కమిషన్ల కోసం జరుగుతుంది అన్న భావన ప్రజల్లో అయితే విపరీతంగా వస్తుంది. సత్యనారాయణ గారు మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. అందుకని సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్. సత్యనారాయణ గారు మేబీ కాల్ డ్రాప్ అయినట్టు. కాదా మేడం, నేను చెప్తాను. నేనేమంటున్నానంటే పాపం రాయ్ గారు అప్లికేషన్లు పెట్టుకోండి, మీరు అప్లై చేయండి అని చెప్పేసి మమ్మల్ని దూషించడానికి సమయం తీసుకుంటున్నారు, కానీ ఇంతవరకు ఇచ్చినటువంటి రేషన్ కార్డుల లెక్కనైతే చెప్పలేదు, ఒకటి పెన్షన్ల లెక్క చెప్పలేదు. నేనేమంటున్నానంటే మేడం, ఈ రోజు మీరు సర్వే చేయించారు గ్రామాన, ఏవైతే ఈ రియల్ ఎస్టేట్ భూములను లేకపోతే ఫంక్షన్ హాల్లను వాటికి ఇచ్చిర్రు వీటికి ఇచ్చిర్రు అది ఇది అని చెప్పి సర్వే చేశారు. దయచేసి నేను ఏమంటున్నా అంటే మా ప్రభుత్వం రైతులకు, సరే అది గతంలో వ్యవసాయ భూమి ఉన్నటువంటి వ్యవసాయ భూమిగా పేరున్నటువంటి ప్రతి ఒక్క రైతుకు 73,000 కోట్ల రూపాయలు వాళ్ళకు రైతు బంధు కింద వేసాం మేడం 6 ఏళ్ల కాలంలో. అదే విధంగా రైతు రుణమాఫీ 29,000 కోట్ల రూపాయలు చేశాము మేడం 10 సంవత్సరాల్లో. నేను ఏమంటారంటే 30 లక్షల కోట్ల రూపాయలు రైతులకు, 1,2 లక్షల రూపాయల ఇది రైతు రుణమాఫీలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ కాకుండా ఉచిత కరెంటు, రైతు బీమా ఇవన్నీ కట్టాం. మా లెక్క ఇది స్పష్టం మేడం, ప్రభుత్వం దగ్గర ఉంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాయ్ గారు చెప్పారు, మేము రైతులకు అందరికీ రుణమాఫీ చేశాం, 2 లక్షల రుణమాఫీ జరిగిందని చెప్పారు. చెప్తే ప్రతి గ్రామంలో ఆ లిస్టు డిక్లేర్ చేయమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మేడం. ఒకటి. 2, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి బ్యాంకుకు డబ్బులు పోతాయి కదా మేడం, ఆ డబ్బులు పోయినటువంటి లెక్క కాగితాన్ని కూడా బయట పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నా. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఏదైతే వీళ్ళు రైతు బంధు వేసామంటున్నారో రైతు బంధు అకౌంట్లలో డబ్బులు పడ్డాయని వీళ్ళు చెప్తున్నారు, పర్లేదని మేము చెప్తున్నాం. ఎందుకు పర్లేదంటే భూములు ఉన్న వాళ్ళందరూ కూడా మేము నిన్ననే ఊరు నుంచి వచ్చినాం కాబట్టి పెద్దపల్లి నుంచి పర్లేదు మేడం, పర్లేదు మేడం. వన్ మినిట్ బాబు రాయ్ గారు కన్క్లూడింగ్ రండి. రచరచ చేయడానికి రాయ్ రేవంత్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్. ఈ రాజభవనానికి చర్చలో పాల్గొన్న నాయకులకు అందరికీ ధన్యవాదాలు సార్. చిట్యాల మండలం సార్, గున్నాం నల్గొండ. అయితే మాకు రుణమాఫీ మా బిడ్డకు ఉన్నది మేడం 1 లక్ష. అయితే మొన్న లాస్ట్ 4వ విడత దాంట్లో పేరు వచ్చింది లిస్ట్ లా. ఇంతవరకు మన ఏపీజీబీలో డబ్బులు వాళ్ళలేదు మేడం. ఇప్పటికి 3 నెలలు 2 నెలలు దాటినట్టుంది. ఆ డబ్బులు వాళ్ళలేదు మేడం ఏపీజీబీలో. అది మాకు గున్నాంపల్లి ఎవరికి వాళ్ళలేదు మేడం. 4వ విడత ఏపీజీబీలో. ఓకే మేడం. రాకేష్ గారు ఒక్క నిమిషం. వెంకటేష్ గారు, సత్యనారాయణ గారు, వెంకటేష్ గారు ఆయన లేడు లైన్ నువ్వు చెప్పరాదు. ఆయనకు రుణమాఫీ అయింది, వాళ్ళ కూతురు కాలేదు. రాకేష్ గారు చెప్పండి. మానవతరాయ్ గారు, వెంకటేష్ గారు చెప్పింది ఏంటంటే 1 లక్ష రూపాయలు పేరు వచ్చింది, లిస్ట్ లో పేరు వచ్చింది, మీ రుణమాఫీకి అర్హులైన పేరు వచ్చింది, బట్ క్రెడిట్ అవ్వలేదు అని చెప్తున్నారు. తప్పకుండా తర్వాత ఆయన వెంకటేష్ గారిని ఆ ఊరు నేను అనుకోని పడిన తర్వాత అప్పుడు మీ దగ్గరకు అప్పుడు మిగిలితురు అప్పుడు అవుతురు కానీ అంటే మంత్రులు పనిచేస్తలేరు, రాయ్ గారు ఒక్కరే పని చేయాలి. రాకేష్ గారు ప్లీజ్. ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఇప్పుడు మిగిలిపోతే వాళ్ళకు కూడా పడతాయి అంటున్నాం, పడవంటలే. మీకు లెక్క 1 లక్ష రూపాయలు రుణమాఫీ మిత్తి మాఫీ చేసి మీరు రుణమాఫీ చేసినాడు. మీరు ఎంత కట్టారు? 11,000 కోట్లు మీరు చేసింది. ఎవరు చెప్పారు? మొత్తం చూడు, నీకు తెలియదు, లెక్కలు కూడా తెలియదు అనిపిస్తుంది నాకు. ఫస్ట్ విడత 16,000 కోట్లు చేసినాం, 2వ విడత 13,000 కోట్లు చేసినాం. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం. మీరు బ్యాంక్ లో పైసలు పడలేదు అంటారు. మిగిలిపోతే 1/2 మంది ఊర్లో ఎవరికి పడలేదు రేషన్ కార్డ్స్ కు సంబంధించి మానవతరాయ్ గారు రేషన్ కార్డ్స్ కు సంబంధించి చెప్పండి ఫైనల్ గా.
అంటే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడైతే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, ఇది నిరంతర ప్రాసెస్ అని చెప్పినా కూడా ప్రజలకైతే నిజంగా కూడా ఆందోళన ఉంది. చాలా ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కుదరదు అన్నటువంటి విధంగా పనులన్నీ మానుకొని లైన్లో నిలబడుతున్నారు. సో వాళ్లకు ఎప్పటి వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది? ఏంటి వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? గతంలో కూడా కొన్ని అంటే అప్లికేషన్స్ ఇచ్చారు, బట్ ఇదే ముఖ్యం, మీ సేవలో తీసుకునేదే ముఖ్యం అనుకుంటున్నా రేషన్ కార్డు కోసం. సో ఎట్లా ఏంటి అనేది కాస్త వివరించండి, మనం కన్క్లూడ్ చేసేద్దాం. ఒకవేళ అక్కడ స్థానికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ సేవల్లో కూడా దరఖాస్తు చేసుకో, వెసులుబాటు కోసం ఎక్కువ సంఖ్యలో ఉంటే ఆన్లైన్ లో ఉంటే పద్ధతిలో. మేమేమంటున్నాం, ఆల్రెడీ కొంతమంది జాబితా సిద్ధం చేసి అన్ని క్లియరెన్స్ చేసినాం, అన్ని ఫిల్టర్ చేసినాం, వాటిని సమర్పించాలి నిరంతర ప్రక్రియ అంటున్నాం మేము. ఒకవేళ ఈ దరఖాస్తులో ఏమన్నా వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జాప్యం అయితే దాదాపు చాలా మంది ఏంటంటే వాళ్ళు సమాచారం తెలుసుకోరు, ఎక్కడో పనుల్లో ఉంటారు. రుణమాఫీ కూడా ఎట్లా అయిపోయింది, ఎక్కడో విదేశాల్లో ఉంటాం, ఆ సమయానికి 2 లక్షల పైన ఉన్న డబ్బులు కట్టకపోవటం. పాపం ఆయన నల్గొండ, ఆయన విదేశాలు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, వేరే దేశమా? నేను చెప్తానే వినండి, ఐటీ డబ్బులు దుర్వినియోగం చేయమంటారు. సెక్రటరేట్ కూల్చినట్టు కట్టిన సెక్రటరేట్ నాణ్యత ఏందో తెలిసిపోయింది, కాళేశ్వరం నాణ్యత ఏందో తెలిసిపోయింది. ఎందుకు ప్రజలు విని వారు నిర్ణయించుకుంటారు. మేము చేస్తున్నాం, చిత్తశుద్ధితో ఉన్నాం, అవినీతి లేకుండా పరిపాలిస్తున్నాం, మీ లెక్క అవినీతి చేయలేదు. కాబట్టి ప్రజలు ప్రజలు గందరగోళ పడాల్సిన అవసరం. వడపోత అయిన తర్వాత 6 లక్షల 12 లక్షల వాళ్ళకి 15 నెలలు అయింది మేడం. పెట్టుకోండి, తొందరలో నవ్వుతురు గాని నవీన నాపచేని అంటే మీరు అనుకుంటారు కదా సామెతలయ్యో, గుర్తు పెట్టుకోండి, అవన్నీ పండవు, అవి సాధ్యం కాదు. ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఏ సాధ్యం కాదా? రైట్, కానివ్వండి, అట్లనే మీరు అనుకున్నట్టు సాధ్యం కాదు, గుర్తు పెట్టుకోండి. తప్పకుండా ప్రజల పక్షాన పనిచేస్తాం. 20 రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తా చెప్పు, బెడ్రూమ్లు వైఫల్యం చెందారు. 25 లక్షల మంది రుణమాఫీ చేసి 45 లక్షల మందికి 200 ఇంట్లో చెప్తారు కదా. ఇప్పుడే వచ్చి 10 లక్షల మంది క్యాసినో వాళ్ళు, ఫామ్ హౌస్ లో పేకాటలు, జూదాలు మేము అవన్నీ చేయమని గుర్తు పెట్టుకోండి. తెలియాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా ఇది నిరంతర ప్రాసెస్, దీని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అదే విధంగా ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అదనపు ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం లేదు, 50 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఎవరైనా ఉంటే కనుక మీరు ఏదో నోటి మాటగా ఇంత తీసుకుంటున్నారు అంత తీసుకుంటున్నారని చెప్పడం కాదు, కంప్లైంట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు, అందులో డౌట్ లేదు. మీరు చూసి చూడనట్టు వదిలేస్తే మాత్రమే అది ప్రాబ్లం అవుతుంది, ఆ బాధపడితే ఉపయోగం ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పాల్గొనేందుకు. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు, రాకేష్ గారు, కిషోర్ పోరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.